విజయవాడలో మనం రేపు 20వ తేదీన ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. తప్పకుండా చాలా క్రూషియల్ టైంలో, ఈ టైంలో ఇన్వెస్టర్లు అందరూ కూడా తమ తమ పోర్ట్ఫోలియోస్ ఏమవుతాయి, ట్రంప్ దెబ్బ కావచ్చు, ఈ పరిణామాలన్నిటికీ మన పోర్ట్ఫోలియోలు అసలు ఏమవుతాయి, ఇది కదా అందరికి కావాల్సిన ఏంటి, ముందు మనకేంటి ఇందులో, మనకు లాభమా నష్టమా, ఒకవేళ నష్టమైతే ఇలాగా సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోస్ని. ఇది అందుకని ఒక మంచి అవకాశం, ఒక అద్భుతమైన అవకాశాన్ని అనాలి, దీన్ని కల్పిస్తున్నాం అక్కడ హాజరయ్యే వాళ్ళందరికీ కూడా. నార్మల్గా ప్రతి వర్క్షాప్కి వచ్చేవాళ్ళు మనం గమనించేది ఏంటంటే నా పోర్ట్ఫోలియో ఏంటి, సరే మనం అంతా ప్రజెంటేషన్లు చెప్తాం, 2 గంటలు 3 గంటలు థియరీస్ చెబుతాం, అలా ఉండండి ఇలా ఉండండి అని చాలా అన్ని కథలు కూడా చెప్తాం, పాత కథలన్నీ, ఇవన్నీ ఓకే. కానీ అల్టిమేట్లీ వాళ్ళు వచ్చేది దేనికోసం అంటే 2 విషయాల కోసం వస్తారండి. వీళ్ళు ఏం కొనమంటున్నారు ఈ టైంలో, ఇది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నా దగ్గర ఉన్న షేర్లు నేను ఉంచుకోవచ్చా, అమ్మచ్చా, లేదా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, ఇది ఒకటి. సో వీటిలో ఈ 2 అంశానికి ఈసారి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం. ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్క అటెండీకి, ప్రతి ఒక్క హాజరయ్యే ప్రతి ఇన్వెస్టర్కి, ట్రేడర్కి ఒక 5 నిమిషాలు ఒక అనలిస్ట్తో, రామకృష్ణ గారు కావచ్చు, క్రాంతి గారు కావచ్చు, కుటుంబరావు గారు కావచ్చు, మరి నేను కూడా కొంతమందిని కలుస్తాను, అందరికీ ముఖాముఖి ఏకాంతంగా ఒక 5 నిమిషాలు అవకాశం ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోస్ కనుక అక్కడ తీసుకొస్తే ఇది పూర్తిగా కాంప్లిమెంటరీ, ఇందులో ఏమీ అదనంగా ఛార్జ్ చేసేది ఏం లేదు. సాటర్డే అండ్ సండే 2 రోజులు చేద్దాం ఈ పని. సాటర్డే రోజు కొంతమందికి, సండే రోజు మరికొంతమందికి, మొత్తం మీద అందరికీ కూడా 5 నిమిషాల టైం. నార్మల్గా Q&A పెడుతున్నాం ప్రతి వర్క్షాప్లో, కానీ అక్కడ అందరికీ అవకాశం రాదు. వచ్చినా కూడా 2-3 స్టాక్స్నే వాళ్ళు అడిగే అవకాశం దొరుకుతుంది. మరి ఇక్కడ ఈ ఇబ్బందిని గమనించి లాస్ట్ హైదరాబాద్ నుంచి మనం ఇది మొదలుపెట్టాం. ఇప్పుడు విజయవాడ కూడా దీన్ని ఈ సదుపాయాన్ని విస్తరిస్తున్నాం. కానీ కొంతమందికి సాటర్డే రావాల్సి వస్తుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. మీరు సాటర్డే రోజు, సండే రోజు 2 రోజులు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఈ సమయంలో ఇన్వెస్టర్లో చాలా కలవరం ఉంది, ఏం చేయాలి, పోర్ట్ఫోలియో వైపు మెల్ట్డౌన్ అయిపోతుంది, కరిగిపోతుంది, మరి దీన్ని మళ్ళీ టాపప్ చేసుకోవాలా, లేదు ఉన్న వాటిని ఏం చేయాలి, ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్న సమయంలో మన అనలిస్ట్ ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత టైం వాళ్ళకి కేటాయిస్తామని. ఆ 2 రోజులు పాపం వాళ్ళకి క్షణం తీరికుండదు, ఎందుకంటే 400 మందిని మీట్ అవ్వాలి. ఒక్కొక్కరు 2 రోజులు కలిపి సుమారుగా 100 నుంచి 125 మందిని కలిసే అవకాశం ఉంటుంది. అలాగే 5 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. ఇది ఒక్కటి దయచేసి ప్రతి ఒక్కరూ సమయపాలన చేయగలిగితేనే దీన్ని మనం విజయవంతం చేసుకోగలుగుతాం. కుటుంబరావు గారు ఇవాళ రేపు నల్సార్లో ఒక ఇన్వెస్ట్మెంట్ మీట్ ఏదో అటెండ్ అవుతున్నారు. అక్కడ ఆయన కూడా వన్ ఆఫ్ ది స్పీకర్స్ అక్కడ. సో ఆయన అక్కడ ఇచ్చే ప్రజెంటేషన్ నేనేం చెప్పానంటే, ఆ ప్రజెంటేషన్ని మన వర్క్షాప్ వాళ్ళకి తీసుకురండి, మంచి టాప్ క్వాలిటీ ప్రజెంటేషన్ ఆయన తయారు చేస్తున్నారు, నాకు చెప్పడం జరిగింది. ఏ అంశాలతో ఆయన ప్రజెంటేషన్ తయారు చేస్తున్నారు, ఆ ప్రజెంటేషన్ కూడా మనం వర్క్షాప్లో అందరికీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పాను. సో హీ సెడ్ ఓకే ఫర్ దట్.